ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మీకు రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డు పోయినా లేదంటే రేషన్ కార్డు నెంబర్ మర్చిపోయినా రేషన్ షాప్ సంబంధించి ఐడి లేదంటే వారి డీటెయిల్స్ మీ దగ్గర లేకపోయినా అర్జెంటుగా రేషన్ కార్డు అవసరం పడ్డా ఇవేవి లేకపోయినా కూడా రేషన్ కార్డు మనం ఏ రకంగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మన మొబైల్లో లేదంటే సిస్టంలో లేదంటే ఆన్లైన్ సెంటర్లో మీ సేవ ద్వారా ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ వివరాలు అనేది నేను వీడియో రూపంలో మీకు ఇప్పుడే చెప్తానండి. లైవ్ రూపంలో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు అన్ని ఆన్లైన్ సంబంధించిన ప్రభుత్వ పథకాలు ఏ చిన్న అప్డేట్ అయినా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే మీరు కనుక మీ మొబైల్లో చేసుకున్నారంటే యాజ్ స్థితిగా ఫాలో కావండి. లేదంటే సిస్టంలో కనుక మీరు లాగిన్ అయ్యి లేదంటే ఇందులో చేయాలనుకున్నా కూడా ఇదే ఫార్ములా ప్రాసెస్ అయితే మనం ఈజీగా వాడుకోవచ్చు అనమాట. ఈ రకంగా చేస్తేనే మనకు మరి కార్డ్ అయితే రేషన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో FCTSFCI అనేటువంటి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెర్చ్ చేయండి. తర్వాత ఇందులో వచ్చేసి మనకు అఫిషియల్ వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో చూడండి ఫస్ట్ కాకుండా సెకండ్ వెబ్సైట్లో అయితే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సంబంధించి EPD ఇక్కడ కనబడుతుంది కదా, EPDS Telangana.gov. ఇది అఫిషియల్ వెబ్సైట్ అనమాట. దీనిపైన ఇట్లా ట్యాప్ చేయండి. నేను కూడా ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ఇందులో చేయాల్సింది ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇందులో రిపోర్ట్స్ అనే దానిపైన క్లిక్ చేయండి. సో నేను గమనిక ఏంటంటే ఎవరి డీటెయిల్స్ అయినా మనం ఈజీగా చూడవచ్చు అని చెప్పేసి దీన్ని మిస్యూజ్ అయితే చేయకండి. అందరి రేషన్ కార్డ్ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. రిపోర్ట్ పైన నొక్కుతున్నాను. ఇప్పుడు సంబంధించి నొక్కిన తర్వాత ఇందులో వచ్చింది కదా, తర్వాత నెక్స్ట్ పేజ్ రీడ్ అవుట్ అయిన తర్వాత ఇది మంత్లీ ఏదైతే ఉందో దానిపైన మంత్లీ రిపోర్ట్స్ అయితే మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను దాన్ని ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన వెంటనే మనకు పేజ్ అనేది ఈ రకంగా ఉంటుంది అనమాట. రీడ్ అవుట్ అయ్యి తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్లియర్గా ఏం జరుగుతుందంటే సెలెక్ట్ మంత్ ఏ రకంగా, తర్వాత సెలెక్ట్ ఇయర్స్ కావచ్చు, మీ డిస్టిక్, తర్వాత సెలెక్ట్ మండల్, తర్వాత FPC అనగా మీ రేషన్ షాప్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఇందులో ప్రధానంగా నేను ఏదైతే సెలెక్ట్ మంత్ అని అడుగుతుంది కాబట్టి సెలెక్ట్ మంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ నెల ఏంది మనకు మే కాబట్టి నేను ఏప్రిల్ మంత్ సంబంధించి చూస్తున్నానండి. తర్వాత సెలెక్ట్ ఇయర్స్ అంటే ఎప్పటి వరకు ఉంది 2024. తర్వాత డిస్టిక్, మీ డిస్టిక్ ఏదైతే అది ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ కరీంనగర్ అని ఇస్తున్నానండి. తర్వాత సెలెక్ట్ మండల్, ఇక్కడ మండల్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చొప్పదండి సంబంధించి నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇదైతే ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ తెలిస్తే రేషన్ షాప్ నెంబర్ వేయండి, లేదంటే లేదు. ఇక్కడ సెర్చ్ సబ్మిట్ బ్రాండ్ నొక్కండి. నేను ట్యాప్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే తీసుకెళ్తుంది అనమాట. అంటే మీ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి, దీనికి సంబంధించి అనగా మండలంలో ఏ ఊరు ఉంది, మండలంలో మీ విలేజ్ ఏంటి, దీనికి సంబంధించి ఎంతమంది ఉన్నారు ఏందనే పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేశాను. చేసిన వెంటనే మనకు అడుగుతుంది క్లియర్గా ప్రింట్అవుట్ కావాలా లేదా అని చెప్పేసి మనకు అడుగుతుంది. ఇక్కడ ఓల్డ్ పెన్షన్ ఏదైతే డిస్టిక్, మండల్, మున్సిపాలిటీ, చొప్పదండి డిస్టిక్, కరీంనగర్ అని చెప్పేసి షాప్ నెంబరు ఇదే కాదని తెలుసుకొని తర్వాత మీ ID కావచ్చు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. రేషన్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అంటే ఒకవేళ పర్టికులర్గా ఆ గ్రామానికి సంబంధించి మీరు తెలిసి ఉంటారు, కనీసం విలేజ్ అయినా తెలిసి ఉంటుంది కాబట్టి ఆ కార్డు సంబంధించి వైజ్గా మీరు చూసుకున్న మీ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మీరు అఫిషియల్గా కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు సింపుల్గా మన డీటెయిల్స్ తెలియకపోయినా కూడా రేషన్ కార్డు పోయినా కూడా మనం ఇక్కడైతే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఏదైతే డీటెయిల్స్ అయితే వచ్చాయన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్గా రేషన్ కార్డ్ నెంబరు, తర్వాత FCI ఏదైతే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉన్నాయి సింగిల్, తర్వాత వచ్చేసి ఈ రకంగా అయితే మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది కదా. అంటే డీటెయిల్స్ వైజ్గా ఏ రకంగా ఇచ్చారు ఏంది అనేది కూడా చెప్తున్నారు. మనం ఈ ఏదైతే రేషన్ కార్డ్ నెంబర్ను తీసుకొని తర్వాత నెక్స్ట్ వీడియో కూడా చేశానండి. దాన్ని బట్టి మన రేషన్ కార్డు అందులో క్లియర్గా అయితే మనము మెన్షన్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు రేషన్ కార్డ్ నెంబర్ తెలిసిన తర్వాత డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఆ వీడియో కూడా చేశాను. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. సో ఇదంటే మనకు రేషన్ కార్డు సంబంధించి